టీమిండియా ఉమెన్ క్రికెటర్ స్మృతి మందాన మ్యూజికల్ కంపోజర్ పలాష్ ముచ్చల్ పెళ్లి ఇప్పటికే వాయిదా పడింది. ఎప్పుడు జరుగుతోందో క్లారిటీ లేదు. మందాన తండ్రి శ్రీనివాస్ ఆరోగ్యం దెబ్బతినడంతోనే ఈ పెళ్లి వాయిదా పడిందనే చర్చ జరుగుతోంది. కానీ ఇప్పుడు కొత్త ప్రచారం తెరపైకొచ్చింది. అసలు ఈ పెళ్లి వాయిదా పడటానికి కారణం పలాష్ ముచ్చల్ అని, పెళ్లికి ముందు రోజు ఓ కొరియోగ్రాఫర్తో అతను ప్రవర్తించిన తీరు, అతని చాటింగ్ బయటపడటంతోనే పెళ్లి ఆపాలని నిర్ణయించారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఈ గొడవ జరుగుతున్న సమయంలోనే మందాన తండ్రికి స్వల్పంగా గుండెపోటు వచ్చిందనే ప్రచారం ఇప్పుడు జరుగుతోంది. ఈ ప్రచారానికి ఇప్పుడు మందాన వ్యవహార శైలి బలం చేకూరుస్తోంది. ఎందుకంటే మందాన ఇన్స్టా ఫీడ్లో ఇప్పుడు ఎక్కడ కూడా పెళ్లికి సంబంధించిన ఫోటోలు మాత్రం కనిపించడం లేదు. మరి పలాష్ ముచ్చల్ కూడా అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో ఉన్నాడు. అతని ఆరోగ్యం మరోసారి దెబ్బతిన్నదని అతని కుటుంబం ప్రకటించింది. కానీ ఇదంతా కవరప్ స్టోరీ అనే చర్చ కూడా ఉంది. అసలు విషయం బయటికి రావడంతోనే ఈ అనారోగ్యం నాటకం ఆడుతున్నారనే చర్చ కూడా ఉంది. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి ఈ స్క్రీన్ షాట్స్ ను మేరీ డికోస్టా అనే మహిళ బయటపెట్టింది. అందులో బయటికి వెళ్దామని స్పా, స్విమ్మింగ్, బీచ్ కు వెళ్దామంటూ చాట్ కనిపిస్తోంది. మరి ఈ చాట్ నిజంగా పలాష్ చేశాడా? అసలు ఆ మహిళ చెబుతున్నది నిజమేనా అనేది ప్రస్తుతానికి మిస్టరీ. ప్రజెంట్ సిచ్యుయేషన్స్ కు ఈ సీన్ సింక్ అవుతుండటంతో చాలా మంది నిజమనే నమ్ముతున్నారు. కానీ ఇరువురి ఫ్యామిలీల వర్షన్ మాత్రం మరోలా ఉంది. మందాన కంటే పలాష్కే ఆమె తండ్రితో ఎక్కువ సాన్నిహిత్యం ఉందని, అతను అస్వస్థతకు గురయ్యారని తెలిసి అతనే పెళ్లిని వాయిదా వేశాడని పలాష్ తల్లి చెబుతున్నారు. పలాష్ 4 గంటలు ఏడ్చాడని, దాంతోపాటు పెళ్లి పనులు, ఈవెంట్ల వల్ల బాగా అలసిపోయాడని చెబుతున్నారు ఆమె. మరోవైపు ప్రస్తుతం పెళ్లి వాయిదా పడింది. కాస్త ఇరు కుటుంబాల గోప్యతకు భంగం కలిగించవద్దంటూ పలాష్ సోదరి పోస్ట్ పెట్టారు. మరి ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం అనేది మాత్రం క్లారిటీ లేదు. పెళ్లి వాయిదా పడటంపై అసలు స్మృతి మందాన, ఇటు పలాష్ ఇప్పటి వరకు నేరుగా స్పందించలేదు. రోజు రోజుకు వివాదం పెరుగుతున్నా ఎవరూ నోరు మెదపడం లేదు. కానీ ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఉంది. పెళ్లికి సంబంధించిన ఫోటోలను మందాన డిలీట్ చేసింది. కానీ అంతకుముందు పలాష్తో దిగిన ఫోటోలు, మెసేజ్ల జోలికి మాత్రం వెళ్ళలేదు. దీనిని ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఇప్పుడు మిస్టరీనే. కేవలం వెడ్డింగ్ మాత్రమే ఆగింది కాబట్టి ఆ ఫోటోలను డిలీట్ చేసి తన ప్రేమికుడితో ఉన్న ఫోటోలను అలానే ఉంచింది అనుకోవాలా? లేక అన్నీ ఒకేసారి డిలీట్ చేస్తే అగ్నికి ఆజ్యం పోసినట్టు అవుతుంది అనుకున్నదా అనేది ప్రస్తుతానికి మందానకే తెలియాలి.